కాటుక దిద్దితే చీకటని, కిరణం వాలితే వేకువని, శృతిలయలే జతగా కరగని కలిమై, సరిగమలే తోడుగా చెరగని చెలిమై, శృతిలయలే జతగా కరగని కలిమై, సరిగమలే తోడుగా చెరగని చెలిమై. ఈశ్వరమే భాస్వరమై కనలేదా, ఈశ్వరమే భాస్వరమై కనలేదా, మది కొలనులోని ఆశలతో తామర కన్నులతో, ఈ మనో నేత్రాలతో, black flowers of music, black flowers of music. నమస్తే నమస్కార్, వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. అందమైన పాటలు, ఆ పాటల పూతోటలో విరిసిన విరిబాలలు, ఈ కుసుమాలు అత్యద్భుతంగా పాడుతూ ఈ పాటల ప్రయాణంలో ఈ రోజు ఎపిసోడ్లో పదనిస టీంలో 6 ఉన్నారు. మరి ఈ పదనిస టీంలో ఉన్నటువంటి 6 పాటలు అందంగా మనం వినేద్దాం. ఈ అందమైన పాటల్ని జడ్జ్ చేయడానికి మనతో ఉన్నారు మన జడ్జెస్ శ్రీ ఆర్పి పట్నాయక్ గారు అండ్ హర్ సింగర్ గోపికా పూర్ణిమ గారు. కీరవాణి ఆర్కెస్ట్రా ఫ్రమ్ వైజాగ్ సిద్ధంగా ఉంది. ఎవర్ ఎనర్జెటిక్ టీమ్, మా పదనిస టీం, అదిగో 6 చిన్నారులు, మీ అందరికీ కూడా స్వాగతం. అత్యద్భుతమైన పాటలు పాడే మా చిన్నారుల్లో ఈ రోజు మొదటి పాటతో ఇక్కడ ఓపెనింగ్ చేయబోతున్నటువంటి బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా? ఎస్ కోట నుంచి వస్తున్నాడు. పాట అతని పెట్టిన కోట. లెట్ మీ వెల్కమ్ ఎస్ కోట నుంచి శ్యామ్. దిస్ ఇస్ దట్ లిటిల్ మిరపకాయ. ఇవాళ ఏం పాట పాడిపోతున్నాం? ఈరోజు నేను దేవుడు చేసిన మనుషులు సినిమా నుంచి సుబ్బలక్ష్మి అనే పాట పాడిపోతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. సుబేర్ లేవ్ పప్ 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 సుబేర్ లేవ్. సొప్పలచివే మాట్లాడే సొప్పలచివే, ఇటు చూడే సొప్పలచివే, ప్రేమిస్తే సొమ్మేం పోతాదే, సొప్పరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఉప్పరించి ఉప్పుపి తప్పిపోయిందే. మడులేవన్నడిగానా మాదిక్యాలడిగానా, నీ బాబు ఆస్తి గట్రా రాసిమన్నానా. మనులేవన్నడిగానా మాదిక్యాలడిగానా, నీ బాబు ఆస్తి గట్రా రాసిమన్నానా. సొప్పలచివే డోంట్ టీస్ మీ, సొప్పలచివే ప్లీజ్ లవ్ మీ, సొప్పలచివే మాట్లాడే సొప్పలచివే, ఇటు చూడే సొప్పలచివే, ప్రేమిస్తే సొమ్మేం పోతాదే, సొప్పరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఉప్పరించి ఉప్పుపి తప్పిపోయిందే. Baby, T-Fulle, baby, one sec. చెబుతున్నా మేరే దిల్ సే I do ఇస్కోలి తుమ్సే సోలో దయ్యంలా చూపెట్టే, నా మనసే ఎచ్చతందే లోవిగా ఉండుతందే, సింగిలిగా ఒకే సిరిపోకే.
పొలిచివే పీనాసి పుత్తులేటే రోజుల్లో యుద్ధమేటే తిరిగింద రాతతో ఏటే జస్ట్ తట్టుకు మీ సుబే I'm dying for you my baby wanted to be your hubby please lift to me oh my baby suno suno sube baby suno sube pyari suno sube pateri mein bupare sube sok polchive maatade sok polchive idu sure sok polchive premiste somme potade sok paranga kusinta nipparanto na gunde upparunchi ubu bidabe payinde శ్యామా ఏది ఒకసారి ముద్ది చెయ్యేందుకురా. ఈ పాట ఎవరు పాడారు? రఘు కొంచెం ఏ సినిమాలోదన్నా ఉన్నానా? దేవుడు చేసిన మనుషులు. ఇప్పుడు నీ పక్కన నేనున్నానా? ఉన్నారు. ఇవాళంతా అడి తిరిగి పాడేవెందుకు? ఆర్పి గారిని చూసి పాడావా? ఆర్పి గారిని నీకు డాన్స్ చూపిద్దామనా? అవును మేడం. అయ్యయ్యో, కానీ ఆర్పి గారికి నీకు మధ్యలో మళ్ళీ ఇంకొక మనిషి అడ్డు నుంచున్నారా? ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారా? సుబే లేవ్ బొబ్ 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 సుబే లేవ్. రఘు కుంచే గారు. ఎవరమ్మా? రఘు కుంచే. దట్స్ రైట్, రఘు కుంచే గారు ఉన్నారు. హాయ్ సార్. బాబాడారు, నాకన్నా బాబాడావు. సుబ్బలక్ష్మి రెడ్డి. రఘు గారు, వెల్కమ్ టు బ్లాక్. థ్యాంక్ యూ. దట్స్ రియలీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ పాట మీరు కంపోజ్ చేసి మీరు పాడిన ఈ పాటని మా శ్యామ్ ఇక్కడ పాడుతుంటే మీకు ఎలా అనిపించింది? I just can't put it in words. Very nice. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రఘు కుంచే గారు. అండ్ ఆర్పి పట్నాయక్ గారు, గోపికా పూర్ణిమ గారు మనతో ఉన్నారు. రఘు కుంచే గారిని ఎపిసోడ్ అంతా కూడా థ్యాంక్స్ చెప్పావా సార్? థ్యాంక్ యూ సార్. నా పాట విన్నందుకు సార్. మీరు పాడిన పాట నేను పాడినప్పుడు విన్నందుకు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఆర్పి గారు, ఇవాళ శ్యామ్ కొంచెం డిఫరెంట్ గా పడినట్టు అనిపించిందా మీకు? డాన్స్ కూడా ఎరగదీశాడు కదా. యాక్చువల్లీ రఘు హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ హిమ్. తన పక్కన నిల్చునేసరికి తన ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అయింది. వెరీ గుడ్ శ్యామ్, కీప్ ఇట్ అప్. గోపిక గారు, ఇక్కడ అకౌంట్ ట్రాన్స్ఫర్స్ లాగా ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ బాగా జరిగాయి అనమాట ఇవాళ. ఏం జరిగినా తనకి ఏం తెలియదు అక్కడ. తన పాట తనకి ఎప్పుడు కూడాను. శ్యామ్ మేడం, ఒక్కసారి ఆ చిన్న ర్యాప్ పోర్షన్ ఒకటి ఉంటుంది చూడు, ఏంటది? బేబే. ఓ మై గాడ్, దాని ముందు ఏంటి? సునో సునో ఏదో ఒకటి వస్తుంది. ఏంటి అక్కడ? సునో సునో సుబే బేబీ సునో సుబే ప్యారీ సునో సుబే. దాని తర్వాత ఆ పోర్షన్ ఏంటండి? చిన్న తూ మేరీ మెహబూబా బండేరి మెహబూబా రే సుబే. ఏంటన్నావు శ్యామ్? మళ్ళీ చెప్పు. తూ మేరీ మెహబూబా రే, తూ మేరీ మెహబూబా రే సుబే. సో దాన్ని ఏదో అనేసాడు. యాక్చువల్లీ తన పాటిన సాహిత్యం కూడా కరెక్టే. సాహిత్యపరంగా అయితే బన్ తెరీ మెహబూబారే, బన్ తెరీ మెహబూబారే. బాగా పాడేసాం, చాలా బాగా పాడా. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసిన అలాంటి గోపికలు కృష్ణుడి మాయలో పడిపోతూ ఉంటారమ్మా. చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ స్వీట్ యాజ్ యూజువల్. బ్యూటీ విత్ టాలెంట్ హైదరాబాద్ నుంచి శ్రావ్య. లెట్ మీ వెల్కమ్ శ్రావ్య. ఏ శ్రావ్స్. హాయ్ మేడం. హాయ్. ఇవాళ ఏం పాట పాడబోతున్నావు? ఇవాళ వేదం సినిమా నుంచి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నేను ఎగిరిపోతున్నాను, పాడేసుకో. థ్యాంక్ యూ. సా నిరి సని దబ మగరి సా సరోజా సరోజా. గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనకలు ముంగిట
వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులో తాకల కొదిలి సిగ్గు ఎగ్గులో చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది లోకం రంగుల సంతా హోయ్ 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 ప్రతిదీ ఇక్కడ వింత హోయ్ 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 అందాలకు వెల ఎంత కొందరికే తెలిసేటంత పాతే నృత్యం పై పై వేషం ప్రేమ త్యాగం అంతా మోసం దానం శీలం వేసే వేళం కొనుగోలు కొందం మాయాజాలం ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి జతపడి కరపడి త్వరపడి ఎక్కడికో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది నా సొగసులకు దాసుడవవుతావా నీతో నా అడుగులకు మడుగులెత్తగలవా నీతో నన్ను కోట్లకు పడగలెత్తిస్తానంటావా నీతో నా గుడి కట్టి హారతులిస్తావా నీతో 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 ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే 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 ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఏ శ్రాజ్ నిజంగా ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనిపించి అంత బాగా పాడేసావు. థ్యాంక్ యూ. అండ్ రఘు గారు, హౌ ఇస్ యువర్ ఫీల్? ఎగిరిపోకుండా సీట్ బెల్ట్ పెట్టుకున్నాను నేను, ఫ్లైట్లో పెట్టుకున్నట్టు. ఎక్సలెంట్ శ్రావ్య, నీ వాయిస్లో అంటే డౌన్ నోట్ నుంచి అప్ నోట్ వరకు అంటే మొత్తం అన్ని ఆక్టేవ్స్ కూడా బలంగా వినపడుతున్నాయి. భయంకర ఎనర్జీ ఉంది నీ గొంతులో. ఈ పాట కావాల్సిన ఐ మీన్ ఏమంటారు దాన్ని, ఆ జిలుగు, ఆ హొయలు, ఆ ఒగలు, ఇవన్నీ కీరవాణి గారి ఎక్సలెంట్ కంపోజిషన్ ఈ సాంగ్. అసలు అద్భుతమైన పాట ఇది. సో అవన్నీ పర్ఫెక్ట్గా నీ గొంతులో పలికే. అంటే ఎనర్జీ బాగుంది, చాలా బాగా, అంటే ఎనర్జెటిక్గా పాడేవి పాటని. వండర్ఫుల్ శ్రావ్య, దట్స్ ఎ వండర్ఫుల్ కాంప్లిమెంట్. ఆర్పి గారు,
శ్రావ్య మధ్యలో ఒక హిందుస్థానీ ఫీల్ వచ్చింది. సాకి ఉంది కదా మధ్యలో, అది హిందుస్థానీ ఫీల్. అది హిందుస్థానీ నేర్చుకున్నావమ్మా? పోకడ తెలిస్తే అంత అందంగా వస్తుంది అనమాట. ఆ పోకడ రాకుండా పాట విని ఇది వచ్చిందంటే డెఫినెట్గా యు ఆర్ బ్లెస్డ్ అండ్ అవర్ బ్లెస్సెస్ ఆర్ విత్ యు. వండర్ఫుల్. శ్రావ్య చాలా చక్కగా పాడావు అండ్ నీ గొంతులో చాలా ఫ్రెష్గా అనిపించింది ఈ పాట వినడం. వెరీ నైస్. గుంటూరు మిర్చి ఘాటులాగా మనకిప్పుడు ఒక అందమైన పాట వినిపించబోతోంది. ఆ పాట యలమంద గొంతులో వినిపించబోతోంది. లెట్ మీ వెల్కమ్ యలమంద ఫ్రమ్ గుంటూరు. యలమంద మేడం, పెళ్లి కొడుకులో తయారేవేంటో సిగ్గే ఇదంతా. ఓకే, యలమంద ఏం పాడుతున్నాడు ఇవాళ? నేను ఏకనిరంజన్లో అమ్మా లేదు నాన్న లేడు పాట పాడబోతున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మ లేదు నాన్న లేడు ఒక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్. పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు ఏక్ నిరంజన్. ఊరే లేదు నాకు పేరే లేదు, నీడ లేదు నాకే తోడు లేదు, నేనెవరికి గుర్తే రాను ఎక్కిళ్ళే రావసలే, నాకంటూ ఎవరు లేరే కన్నీళ్ళే లేవులే, 10 మందిలో ఏకాకిని నా లోకమే వేరే, తిరగేసినా నేనిప్పుడు ఇహ ఒంటరి వాణ్ణే. అమ్మా లేదు నాన్న లేడు ఒక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్. పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు ఏక్ నిరంజన్. Nandarana, vansam, hina. Nandarana, vansam, you think you? Era flop sapanna backay mavara.com vedam maradam sadandam freedom manakadega problem hardida birthday తెలియదే పెనుగాలికి పెరిగాలే హే జాలి జోలా ఎరుగనే నా గోలేదో నాదే తిన్నావా దమ్మేసావా అని అడిగేదెవ్వడులే ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లేడే 10 మందిలో ఏకాకిని నా లోకమే వేరే తిరగేసినా నేనిప్పుడు ఇహ ఒంటరి వాణ్ణి అమ్మా లేదు నాన్న లేడు ఒక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ కిస్సు లేదు మిస్సు లేదు కసుబుసులాడే లస్గు లేదు ఏక్ నిరంజన్. అర్థమైంది యలమందా, నాకు అర్థమైంది. పెళ్లి కొడుకు బట్టలు వేసుకొచ్చేవి ఏంటి అంటే ఆ ఎక్స్ప్రెషన్కి ఇప్పుడు అర్థమైంది. రఘు గారు, యలమంద పాట మీకు ఎలా అనిపించింది? యలమంద ఇవి యాక్చువల్గా ఈ పాటలు, ఇలాంటి పాటలు ఎస్పెషల్లీ కొన్ని పాటలు వీటిలో యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది జనరల్గా. అంటే యాటిట్యూడ్తో పాడాల్సిన పాటలు అనమాట. అది బేసిక్గా మనిషిలో ఉండాలి యాటిట్యూడ్. యలమందలో పుష్కలంగా ఉందేమో డౌట్ నాకు. ఇన్బిల్ట్ ఉంటుంది, అందుకే అంత మన గురించి అలా అనేస్తున్నారు. చెప్పండి, వారికి మన గురించి తెలియదు, కొంచెం చెప్పండి మీరు. మంచిదే, యాటిట్యూడ్ ఉండడం మంచిదే కదా. ఏమిటండి చెప్పేది? ఓ ఈ యాంగిల్ కూడా ఉందా? అంచేత యాటిట్యూడ్ అక్కర్లేదు, మా వాడికి మిమిక్రీ అనే కళ ఉంది.
పూరి జగన్నాథ్ గారికి ఒక 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 డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఇందాక సుబ్బలక్ష్మి కానివ్వండి, దేవుడు చేసిన మనుషులు మీకు చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ అసలు ఈ పాట కూడా నేను వాడాల్సిన పాట ఇది. కొన్ని కారణాల వల్ల అది జంప్ అయిపోయింది. యాక్చువల్లీ పాట నేర్చేసుకున్నాను నేను. మణిగారు ఆ రోజు ఫస్ట్ మణిగారు నన్ను ఆ రోజు మైక్ ముందుకు వెళ్లే ముందు యాటిట్యూడ్ మెయింటైన్ చేయి, పాటలో యాటిట్యూడ్ మెయింటైన్ చేయి. నేను లోపలికి వచ్చానంటే మళ్ళీ బీపీ పెరిగిపోతున్నాక నేను రాను అని చెప్పి హేమచంద్రని పంపించారు. ఆ రోజు ఎందుకు అనుకోకుండా అది కొంచెం జరగలేదు, అది గట్టయిపోయింది. ఆ పాట గాలిగా ఎగిరిపోయిన తర్వాత. కానీ పూరి జగన్నాథ్ గారి స్టైల్లో మీరన్న ఈ యాటిట్యూడ్ ఒక చిన్న నాటుగా ఒక పల్లెటూరు లేకపోతే ఒక యాటిట్యూడ్ ధరిస్తూ ఉంటుంది. అదే ఆ పాటకు అందం అంటారు. ఈడియట్ లో రవితేజ క్యారెక్టర్ ఉంది కదా, అది పూరి జగన్నాథ్. అది చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. ఫ్యాంటాస్టిక్, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆర్పి గారు యాక్చువల్లీ ఇందాక దేవుడు చేసిన మనుషులు అప్పుడే చెప్దాం అనుకున్నా. అది కానీ ఏక్ నిరంజన్ సాంగ్ కానీ సినిమా హిట్తో సంబంధం లేకుండా పాటలు ఎవర్ లాస్టింగ్ సూపర్ హిట్స్ ఇవి. మ్యూజిక్ ఉండే పవర్ అది. అందుకే ఈరోజు వీళ్ళు కూడా ఇక్కడ ఆ పాటలు అలా పాడగలిగారు. ఎలమందా ఆ యాటిట్యూడ్ ఏదైతే మా బ్రదర్ రఘు చెప్పారో ఆ యాటిట్యూడ్ పర్ఫెక్ట్గా ఉంది. ఎలమందా చాలా బాగా పాడేవోయ్. థ్యాంక్ యూ మేడం. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగుంది. లాస్ట్ టైం ఎపిసోడ్లో ఏదైతే మిస్ అయిందని అనుకున్నావు అది కాంపెన్సేట్ చేసేసావు. చాలా బాగా పాడావు. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఇప్పుడు మన ముందుకు వస్తుంది పాట ఏదైనా రూట్ ఒక్కటే వెరైటీనే నాకు ప్రాణం అంటున్న దేవి ఫ్రమ్ విశాఖపట్నం. దేవి, అందంగా ఉన్నావు, ముద్దుగా తయారయ్యావు. ఇవాళ ఏం పాట పాడబోతున్నావు? నేను మనసంతా నువ్వే సినిమా నుంచి కిటకిట తలుపులు తెరిచిన కనులకు ఆర్పి పట్నాయక్ గారే కంపోజ్ చేశారు. నువ్వు పాడేసుకో. ఆల్ ది బెస్ట్ యూ. ఓకే, థ్యాంక్ యూ. తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ఎదురై వరమ ప్రేమ 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 ప్రేమ. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం. హే తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ఎదురై వరమ ప్రేమ
చక్కగా అందంగా పాడావు. థ్యాంక్ యూ మేడం. రఘు గారు, కొన్ని పాటలు ఉంటాయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా అవే పాడుతూ ఉంటారు. అందులో ఈ పాట ఒకటి, ప్రేమ 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 అంటే నిజంగానే ప్రేమ వచ్చి మన గుండెని హుక్కేసి లాకెళ్ళినట్టు ఉంటుంది ఇక్కడ. సో వండర్ఫుల్లీ కంపోజ్డ్ బై ఆర్పి పట్నాయక్ గారు. ఒక టైంలో ఈయన గురించి కోటి గారు ఒక మాట అన్నారు. ఏ మాట కామాట రఘు, పరిగెత్తికి వెళ్ళిపోతున్న మ్యూజిక్ అలా పట్టుకుని ఆపాడు, కాలర్ పట్టుకుని ఆర్పి పట్నాయక్ అని చెప్పారు. నిజంగా చాలా గొప్ప కాంప్లిమెంట్. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా. హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ దేవి పాడుతూ ఉంటే ఈరోజు? యాక్చువల్గా నాస్టాలజిక్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చిత్రమ్మ ఈ పాట పాడుతున్నప్పుడు ఆ స్టూడియోలో ఆ ఎక్స్పీరియన్స్లు అన్నీ గుర్తొచ్చాయి. దీనిలో ప్రేమ అనే ఒక పదాన్ని ఎన్ని రకాలుగా పలకొచ్చు అని కంపోజింగ్లో నేను అన్ని వేరియేషన్స్ అయితే చేయలేదు. బాలుగారిలో చిత్రగారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళకి ట్యూన్ నచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు ఓన్ చేసుకుని దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అనే ఒక డెడికేషన్, ఒక ఇన్వాల్వ్మెంట్, ఆ రెండిటితోటి వాళ్ళు ఆ పాటని ఒక మెట్టు నుంచి ఇంకో 10 మెట్లు పైకి తీసుకెళ్ళారు. కంటతడి నాడు నేడు చెంపతడి మిందే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా. అంటే తను ఆ హీరో కోసం వెతుకుతున్నప్పుడు ఏడ్చింది. ఈరోజు హీరో దొరికాడు, ఆ ఆనందంలో కూడా ఏడుస్తుంది. కంటతడి నాడు నేడు చెంపతడి మిందే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా అని ఎంత అద్భుతంగా రాశారు. నాకు తెలిసి శాస్త్రి గారు తప్ప ఇంకెవరు రాయలేరు. ఈ పాట నా పాట కాబట్టి నేను కామెంట్ చేసే కన్నా దీనిలో నువ్వు చేసిన తప్పుల్ని మా గోపిక కామెంట్ చేస్తే బాగుంటుందని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. కిట నన పాడు. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం సూర్యోదయం సూర్యోదయం. బట్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు. చూడ్డానికి పెట్టలా ఉంటాడు కానీ కూత మాత్రం ఘనమైంది. తుని నుంచి వస్తున్నాడు శివ. లెట్స్ వెల్కమ్ హిమ్. శివ, ఏంటో ఇవాళ మంచి పెద్దరికమైన డ్రెస్ చేసావు, చాలా చక్కగా ఉన్నావు. ఏం పాట పాడబోతున్నావు? నేను విక్రమార్కుడు నుంచి కేర్వాణి సునీత గానం చేసిన జుంజుమ్మాయ. జుమ్జుమ్మాయ భలే పాట. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. బయటికి రాను వచ్చిన నాకే నేను ఎందుకు ఆతంకాను. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. రాత్రైనా పడుకోలేను, పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలను నవ్వే నువ్వు. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా.
కాఫియా పూసలేవో చెప్పొచ్చుగా ఓ మగరాయా తెల్లవాళ్ళు కబురులే సరిపోతాయా గీత గీసి ఆటలెన్నో ఆడొచ్చయ్యా గీత దాటాలనిపిస్తే మరి నేనేం చెయ్యా అయ్యయ్యో బ్రహ్మయ్య నా వల్ల కాదయ్యా నీ దూకుడు కట్టే వెయ్యా చుంచుమోయో చుంచుమోయో చూపిస్తూనే ఇంతటి హాయా అయ్యయ్యయ్యయ్యో తిరుపతి వెంకన్న స్వామి అన్నారం సత్తన్న స్వామి యాదగిరి నరసింహ స్వామి నాగతి ఏహమేమి చుంచుమ్మాయా చుంచుమ్మాయా చూపిస్తేనే ఇంతటి హాయా చుంచుమ్మాయా చుంచుమ్మాయా చూపిస్తేనే ఇంతటి హాయా రఘు గారు శివ సార్ చూడ్డానికి నీ చేతిలో మైక్ అంత సైజు ఉన్నావు ఆ గొంతేంట్రా బాబు అంత సౌండ్ ఉందా గొంతులో వాల్యూమ్ అదే టూ మచ్ వాల్యూమ్ ఇచ్చాడు దేవుడికి గొంతులో తిరిపోయింది భలే పాడావు థ్యాంక్ యూ సార్ ఆర్పి గారు కీరవాణి గారు రాసిన శృంగార గీతం ఈరోజు నువ్వు ఆ పాటకి 100% న్యాయం చేసావు. ఇద్దరు వర్షన్ అంటే మేల్ ఫీమేల్ 2 వెర్షన్స్ ఒక్కడే పాడి ఎక్కడ నాకైతే తప్పులు అనిపించలేదు. ఏమైనా తప్పులు కనిపిస్తే గోపిక కరెక్ట్ చేస్తుంది. బట్ నాకు తెలిసి నాకైతే ఏమనిపించలేదు. గోపిక గారు తప్పులు ఎంచే ఛాన్స్ ఇవ్వలేదు ఈ పాటకి. శివ మ్యామ్ బాగా పాడావు చాలా. థ్యాంక్ యూ మ్యామ్. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ రోజు పదనిస టీం నుంచి లాస్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతోంది. కమ్మని గానం తన సొంతం. లెట్ మీ వెల్కమ్ కాకినాడ నుంచి ఇందిరా. ఇందు మేడం ముద్దుకున్నా బాయ్. ఇవాళ డ్రెస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఏం పాట పాడబోతున్నావు? మిర్చి చిత్రం నుంచి కాటుక కళ్ళను చూస్తే. కట్టుక కళ్ళని చూస్తేనా? వండర్ఫుల్, చాలా చక్కగా ఉన్నావు, అందంగా పాడేసాయి. ఓకే మేడం. రే 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 రా రా రే రా రా. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమను చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా సొగసును చూస్తే పోతుందే మతి పోతుందే, వేటుగా ఇంతందాన్ని చూసానా అనిపిస్తుంది, నా మనసే నీ వైపు వస్తుంది, ఇదేదో బాగుందే చెలి, ఇది నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చెలి, ఇది నా ప్రేమంటే మరి. నీ బతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుందే, ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుందే, నిన్న అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే, అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే, నీ కష్టం చూస్తూ అందమయ్యో అనుకుంటూ నీలాగే ఇంకా సేపట్టుంది, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే ప్రేమనుకుంటే సరి. రే 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 రా రా రే రా 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 రా. తెలుసుకుంటావా తెలుపమంటావా, మనసు అంచుల్లో నించున్నదా, కలని ఎదురు చూస్తున్నా ఎదుటనే ఉన్నా, బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని, వేల గొంతుల్లోన మోగిందే మౌనం, నువ్వంత చోటే నేనని, చూసి చూడంగానే చెప్పిందే ప్రాణం, నీ దాటిపోయానని, ఇదేదో బాగుందే చలి, ఇది నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుంది
ఇదేదో బాగుంది ఇందు. మేడం రఘు గారు బాగుంది, సౌండ్ బాగుంది, వాయిస్ లో చాలా పంచున్న వాయిస్. నీ వాయిస్ థ్యాంక్ యూ సార్. 2 వేరియేషన్స్ బాగా పాడుతున్నావు. ఇంకా మంచి చెట్ల గురించి మన జడ్జెస్ చెప్తారు నీకు. ఆల్రైట్. ఆర్పి గారు సాంగ్ లో మేల్ ఫీమేల్ డిస్ట్రిబ్యూషన్ నాకు తెలియదు, కానీ పాడేటప్పుడు ఆ పాట ఫ్లో ఏదైతే ఉందో ఒక వాయిస్ నుంచి ఇంకో వాయిస్ కి సెకండ్ వాయిస్ వచ్చేస్తుందమ్మా. అలా రాకుండా పాడితే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. గోపిక గారు ఫీమేల్ వాయిస్ పాడుతున్నా మేల్ వాయిస్ పాడుతున్నా నీ గొంతులో నువ్వు పాడుతున్నావు కదా. అవును మేడం. నువ్వు హై నోట్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బాగా ఎక్కువ ఫాల్స్ అయిపోతుంది, ఫీబుల్ అయిపోతుంది అక్కడ. అండ్ ఆ డిఫరెన్స్ చాలా ఎక్కువగా తెలుస్తోంది. శృతి చూసుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్ పల్లవి అంతా కూడా ఆల్మోస్ట్ ఆఫ్, కొంచెం అటు ఇటు ఉంది, ఆఫ్ పిచ్ లో ఉంది. సో జాగ్రత్తగా పాడాలి. ఓకేనా? ఓకే మేడం. ఈ రోజు ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చి మా చిన్నారుల్ని రఘు కుంచే గారు ఆశీర్వదించారు. రఘు గారు, వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ పిల్లల పాట పాడుతూ ఉంటే? బ్లాక్ అనే ప్రోగ్రామ్ ఇట్స్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే రెగ్యులర్గా అన్ని ప్రోగ్రామ్స్లో అన్నిట్లో ఉంటుంది, బట్ దీనిలో నాకు ఎందుకు ఒక మంచి ఉద్దేశం నాకు చాలా బాగా అనిపించింది. ఒక 2 అంటే నేను, మనకి ప్రపంచంలో 2 ఉంటారు, ఒక మిత్రుడు, ఒక శత్రువు, ఫ్రెండ్, ఎనిమీ. మనకి ప్రధానమైన శత్రువు ఎవరంటే సానుభూతి, ప్రధానమైన మిత్రుడు ఎవరంటే ఆత్మవిశ్వాసం. అండ్ ఈ రోజు సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో పదనిస టీమ్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో మనం తెలుసుకునే సమయం. మా 6 పార్టిసిపెంట్స్ ని ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ సిఎంఆర్ విశాఖ వారు అందించే 5,000 రూపాయలు గెలుచుకుంటారు. అలాగే దివ్య డైమండ్స్ వారు అందించే పర్ల్ సెట్ గెలుచుకుంటారు. ఈ ఎపిసోడ్ లో ఆ విజేత ఎవరో ఆర్పి గారు. శ్రావ్య, నీతో పాటు ఇంకో మనిషికి ఈక్వల్ మార్క్స్ మేము వేసాం. అది ఎవరని నువ్వు చెప్తే ఆ పేరు మేము ఈరోజు విజేతగా అనౌన్స్ చేస్తాం. శ్యామ్. నీలో జడ్జ్మెంట్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఇంకొక ఇది లేదు. మేము కూడా శ్యామే అనుకున్నాం. ఈ ప్రైజ్ నీ చేతుల మీదుగా, రఘు గారి చేతుల మీదుగా శ్యామ్ కిద్దాం. ఓకే. సిఎంఆర్ విశాఖ అందిస్తున్నటువంటి 5,000 రూపీస్ చెక్, అలాగే దివ్య డైమండ్స్ అందిస్తున్నటువంటి పర్ల్ సెట్. ఐ థింక్ శ్రావ్య షుడ్ గివ్ దిస్ టు శ్యామ్. శ్యామ్, శ్యామ్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇది నాకు 2వ సార్. వావ్. ఇప్పుడు పర్ల్ సెట్ ఎవరికి ఇస్తున్నాను? మా అక్కకి సార్. అక్కగా? ఇంతకు ముందుది మమ్మీకి సార్. మా అమ్మకి సార్. ఇంకెంతమంది ఉన్నారు ఇంట్లో? కాదురా, అక్కకి ఎప్పుడన్నా ఇవ్వచ్చురా, సుబ్బలక్ష్మికి ఎవరా ప్లీజ్. శ్యామ్ చెప్పు, ఇందాకేదో చెప్తున్నావు. సార్ మేము సుబ్బలక్ష్మి పాట పాడారు కదా సార్, అది ఇప్పుడు మీ వాయిస్ మటుకు మామూలుగా వస్తుంది, అది అంత మత్తుగా పాడారు. ఒకసారి పాడండి. సోప్పలక్ష్మి మాట్లాడే సోప్పలక్ష్మి, ఇటు చూడే సోప్పలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మే పోతాదే. సూపరంగా కూసింత నిబ్బరంతో నా గుండె ఉబ్బరించే ఉప్పు తప్పిపోయిందే. మణులేమన్నా అడిగానా, మాణిక్యాలు అడిగానా, నీ బాబు ఆస్తి గట్ర రాసిమ్మన్నానా. మణులేమన్నా అడిగానా, మాణిక్యాలు అడిగానా, నీ బాబు ఆస్తి గట్ర రాసిమ్మన్నానా. సోప్పలక్ష్మి సోప్పలక్ష్మి. ఓకేనా? మీ వాయిస్ అందులో భలే వస్తుంది సార్ పాట పాడ. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మరి ఎపిసోడ్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలుసుకున్నాం. సరిగమ పదనిసా టీమ్ లో లాస్ట్ ఎపిసోడ్ లో జరగాల్సిన ఎలిమినేషన్ మరి అందరూ అద్భుతంగా పాడడంతో ఎలిమినేషన్ జరగలేదు. కానీ ఈ ఎపిసోడ్ లో కంపల్సరీగా 2 పంపించేస్తాం అని మా జడ్జెస్ మాట ఇచ్చారు. కాబట్టి వీక్ పర్ఫార్మర్స్ 2 ఈ ఎపిసోడ్తో ఇక్కడితో ప్రయాణాన్ని ముగిస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళేటువంటి ఆ 9 మంది ఎవరో మనం తెలుసుకోవాలి. ఆ 9 మంది కోసం మనం పిలిచేద్దాం సరిగమ టీంని. అరుగో మా సరిగమ టీం కూడా వచ్చేసారు. ఆర్పి గారు, ఈ ఎపిసోడ్లో 2 మీరు వీకెస్ట్ పర్ఫార్మర్స్గా తేల్చాలి. ఆ 2 వీక్ పర్ఫార్మర్స్ ఎవరో చెప్తారా? ఆ 2 పేర్లు అనౌన్స్ చేయడానికి బాధగా ఉన్నా చెప్పక తప్పదు కాబట్టి ఒక పేరు నేను, ఒక పేరు గోపిగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. జలుబు వల్ల, దగ్గు వల్ల తను కరెక్ట్గా
అనుకున్న రేంజ్లో పర్ఫామ్ చేయలేకపోయినా చంద్రరేఖ. నేనని నీవని వేరుగా లేవని. ఈ పర్ఫార్మెన్స్లో బేస్డ్ ఆన్ ఓన్లీ దిస్ పర్ఫార్మెన్స్ అంటే ఈ ఎపిసోడ్ వరకు ట్యూన్ ఇంకా సరిగ్గా నేర్చుకోకపోవడం వలన తనకి పాట బాగా నలగకపోవడం వలన బాగా తప్పులు చేసింది. సో వెరీ సాడ్ టు సే గీత. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఊరిమేనా కల్లెర్ర చేసి మెరుపై తరిమేనా. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్లో ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా చాలా చాలా బాగా పాడాలని నేను విషెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ వండర్ఫుల్. స్పెషల్ గెస్ట్ గా వచ్చి ఇంత టైం మాకు స్పెండ్ చేసిన రఘు కుంచే గారు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రఘు. బట్ మా ఆనవాయితీ సైనింగ్ ఆఫ్ సాంగ్. ఈ రోజు మా పిల్లలందరి తరపున సైనింగ్ ఆఫ్ సాంగ్ ఫ్రమ్ రఘు కుంచే. మహారాణి శ్రీ రవణమ్మ గారికి దండేసి దండబెట్టి నీ కొడుకు తెలియజేయిందేమనగా ఆర్థిక మాంద్యం వచ్చి ప్రపంచం అంతా తలకిందులైపోయింది. రియల్ ఎస్టేట్ ఏమో కుప్పకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతో నువ్వు అర్థం చేసుకొని ఈ మంగళం మానివేయవలేను. అవునట్టు మర్చిపోయాను, అమెరికా నుంచి మన వాళ్ళందరూ తట్టా పుట్టా సర్దుకొని వచ్చేస్తున్నారే తల్లే. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేస్తున్నారంట కార్లు. నీ మొగుడు గుమ్మస్తా, నేనేమో బేవర్సు. అలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా పెళ్ళి? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ? తను దొర సందు లేదు, తను దొర సందు లేదు, తను దొర సందు లేదు, మెడకే మోటోల రవణమ్మ సతాయించకే రవణమ్మ. బాగోదే రవణమ్మ, చిచి అంటారే రవణమ్మ. చికెన్ ముక్కలేదు, చిల్లు మీరు చుక్కలేదు, గర్లు ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగు లేదు, ఈడ్చి కొడితే దమ్మిడి లేదు, అప్పు కూడా పుడతలేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదు, సాలరీలు వస్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, బుర్ర పని చేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు, మింగమెత్తుకు లేదు, మింగమెత్తుకు లేదు, మింగమెత్తుకు లేదు, సంపంగే నూనె రవణమ్మ సతాయించకే రవణమ్మ. రవణమ్మ రవణమ్మ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. తోబూచులాటేలరా గోపాలన మనసంత నీవేనురా. అరెరెరె కుండ జారి గల్లంతయ్యిందే నీ సగసే